అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 8th క్లాస్ లాస్ట్ లెసన్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్ వాళ్ళకి లాస్ట్ లెసన్ 12th లెసన్ చెప్పబోతున్నాను. ఈ రోజుతోటి 8th క్లాస్ వాళ్ళు 8th క్లాస్ లెసన్స్ టోటల్లీ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, చాలా జాగ్రత్తగా ఈ లెసన్స్ వినండి. मेरे प्यारे बच्चों, आप सभी को ऐसे हिंदी आप सभी को ऐसे हिंदी टीचिंग टीवी के ओर से स्वागत, सुस्वागत. साधारणतः एपी तेलंगाना बोथ स्टेट्स 8th क्लास के बच्चों के लिए आखिरी लेसन, फाइनल लेसन बढ़ते कदम. बड़े स्टूडेंट्स, इवाళ మీ లాస్ట్ లెసన్ 8th క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లెసన్ పేరు బడతే కదం. సాధారణంగా బడతే కదం అంటే ఏంటి? మై డియర్ స్టూడెంట్స్, బడతే కదం, ఆగే బడతే కదం అంటే మనం ఏదైతే ఒక పని స్టార్ట్ చేస్తామో అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ముందుకు సాగిపోతూ ఉంటుంది. దాన్నే బడతే కదం అంటారు. సపోజ్ ఒక పని మనం ప్రారంభించామనుకోండి సార్, ఆ పని కంప్లీట్ అయిపోయిన దాకా కూడా మనం ఆ పని చేస్తూనే ఉంటాం. అంటే మనది ఒక రూల్ ఉంటుంది, మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ లెసన్ని ఎట్లయినా సరే కంప్లీట్ చేయాలి, ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేయాలి అని. అది కంప్లీట్ అయిన దాకా కూడా మనం ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే పోతూ ఉంటాం. దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అని అంటే, మై డియర్ స్టూడెంట్స్, గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా ఫ్యూచర్ని మన దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళాలి, మన ఆలోచనలు ఎప్పుడు ముందుకు సాగుతూ పోవాలి, మనం గొప్పగా ఆలోచించగలగాలి, మన బిహేవియర్ ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి, మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. ఇలాంటి మంచి ఆలోచనలతోటి ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని విధాలుగా కూడాను మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో అది మన ముందడుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది చూస్తుంటారు, మీరందరూ చూస్తుంటారు, బడతే కదం. గాంధీజీ గారు చాలా చక్కగా ఈ యొక్క లెసన్కి ముందు భాగంలో గాంధీ గారి బొమ్మను వేయడం జరిగింది. ఎనీహౌ, ఈ లెసన్ చేయటం వల్ల, ఇది చెప్పడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావించి మేబీ కవి గారు ఈ యొక్క గాంధీ గారి మన బాపూజీ గారి యొక్క బొమ్మ పెట్టినట్టున్నారు. మేబీ ఎస్. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్ ఒక లెటర్ రైటింగ్ రూపంలో ఉంటుంది. ఆ లెటర్ రైటింగ్ రూపంలోనే ఆ లెసన్ ఏ విధంగా మనం చూడాలి, మరి ఏ విధంగా ఆ లెసన్లో ఏమేమి ఉంటాయని చెప్పేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ముందుకు వెళ్దాం. 20 సితంబర్ 2012 అంటే 20 సెప్టెంబర్ 2012 సంవత్సరం గురువార్ అంటే పూజ్యులైనటువంటి గురువు గారికి आज माँ की तबीयत कुछ ठीक है। सुबह जब मैं उठी तो
देखिए कि वे काम पर निकल चुकी थी। 1 सप्ताह से मैं पाठशाला नहीं आई थी। माँ का काम जो करना पड़ता था, आज मैं पाठशाला जाना चाहती थी। पता नहीं गुरुजी ने क्या क्या पढ़ा दिया होगा। और फिर ममता, रवि, शमीम से भी तो कई दिनों से बातें नहीं मिली। पर दीदी ने कहा कि माँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है, इसलिए तू यहाँ रहकर मेरी मदद कर। वैसे तो मैं दीदी की सहायता हमेशा करती हूँ। मैं भी काम ज़्यादा होने का कारण आज मैं स्कूल नहीं आ पाई। काम करते करते दिन कैसे गुजर गया इसका पता ही नहीं चला। ఒక పాప తమ గురువు గారికి క్లాస్ టీచర్కి ఒక లెటర్ రాస్తున్నారు. ఏమని అంటే, గురువుగారు, మా అమ్మగారికి బాగోక 7 days నుంచి నేను స్కూల్కి రావట్లేదు, కానీ రేపు వద్దామనుకుంటున్నాను. అయితే ఇవాళ వద్దామనుకున్నాను. అయితే మా అమ్మగారు ఈ 7 days నుంచి కూడా ఇంట్లో ఉండి ఇవాళ ఫస్ట్ డే పనికి వెళ్ళిపోయారు. మా అమ్మగారు పని మీద వెళ్ళటంతో మా అక్కకి వర్క్ చాలా ఉండటం వల్ల నేను అక్క ఇద్దరం కలిసి చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఒక్కరోజు కూడా సెలవు మంజూరు చేయండి. అక్కకి ఎటు కూడా నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అనుకుంటూ, మా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారో చూడాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళ దగ్గర చాలా వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయి. టీచర్స్ ఏ లెసన్స్ చెప్పారో అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆ పాప గురువుగారికి లెటర్ రాస్తుంది. అంతలోకి అక్క వచ్చి, ఇవాళ చాలా వర్క్ ఉంది, ఇవాళ ఆగిపో, మనం ఇద్దరం కలిసి వర్క్ చేసుకుందాం అంది. ఆ ఇంట్లో వర్క్ ఒకళ్ళు చేసుకుంటూ లాస్ట్కి అయ్యేటప్పటికి ఆ వర్క్ చేస్తూ ఇంట్లో పని చేస్తూ ఆ అమ్మాయికి టైమే తెలియలేదు. అంటే అంత బాగా వాళ్ళిద్దరూ కష్టపడి పనిచేశారు. 21 सितंबर 2012 నిన్న రాసిన లెటర్ 20, ఇవాళ 21 శుక్రవారం. నిన్న గురువారం, ఇవాళ శుక్రవారం. आज अब मैं स्कूल के लिए निकली तो हल्का हल्का पानी गिर रहा था. బారిష్ రుక్నే తక్ డైరీ అన్నమాట. ఈ పాప యొక్క డైరీలో రాసుకుంటుంది. మేబీ హల్కా హల్కా పానీ గిర్ రహా థా. बारिश रुकने तक देर हो गई. समय देखा तो 10 बज चुके थे. मैं बैग लेकर पाठशाला की ओर भागी. फिर भी देर हो गई. सब अपने अपने काम में लग चुके थे. పనులన్నీ అయిపోయినాయి. ఇవాళ స్కూల్కి వెళ్దామని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. ఇంట్లో పనులన్నీ చేశాను. ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత స్కూల్కి వెళ్దామని బయలుదేరేటప్పటికి చిన్నగా వర్షం కురుస్తూ ఉంది. వర్షం వచ్చినా సరే ఇవాళ స్కూల్కి వెళ్ళాలని నిర్ణయించుకొని ఆ యొక్క బ్యాగ్ వేసుకొని స్కూల్ సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అయినా లేట్ అయింది బాగా. అక్కడికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాసులో ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయినారు. लोमड़ी की कहानी लिखनी थी. मुझे तो कुछ समझ में नहीं आ रहा था कि क्या करना है. पहले डर के मारे पूछा नहीं, फिर थोड़ी देर बाद पूछा तो अध्यापिका जी ने मेरे और देखते हुए पूछा, समीना कल तुम क्यों नहीं आई? तो मैंने उन्हें पाठशाला न आने का कारण बताया. तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया. फिर कहानी पढ़ने को कहा. मैं पढ़ने लगी. मज़ेदार लगी. मैं तो पढ़ ही रही थी, पर शाम और सायना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी.
वे अध्यापिका जी को दिखाने लगे। रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे। अध्यापिका जी ने उन्हें डांटा। మరి లోమడి కహాని నక్క ఫాక్స్ లోమడి కహాని చెప్తూ ఉన్నారు క్లాస్లో. అందరూ కూడా చూడకుండా రాస్తున్నారు తనకు అర్థమైనటువంటిది. నేను ఇవాళే వచ్చాను కాబట్టి నాకేం తెలియదు కాబట్టి గురువు గారికి అడిగితే, టీచర్ గారికి అడిగితే ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి సైలెంట్గా ఉంటూ ఏదైతే ఏదైందని చెప్పి అడిగిన వెంటనే టీచర్ గారు అన్నారు, షమీనా నువ్వు నిన్న క్లాస్కి ఎందుకు రాలేదు అని అంటే జరిగినట్టుగా చెప్పాను. ఏం జరిగింది అక్కడ? వాళ్ళ అమ్మకి బాగోలేదు, ఇంట్లో వర్క్ అంతా చేయాల్సి వచ్చింది. అదేవిధంగా అమ్మ పనికి వెళ్ళారు. ఆ ఇంట్లో పని మొత్తం మా అక్క ఒకటి చేస్తుంది, నేను కూడా చేయాల్సి వచ్చింది. చేస్తూ సాయంత్రం అయిపోయింది, అందువల్ల నేను రాలేకపోయాను మేడం అని చెప్పి ఆ పాప చెప్తుంది మేడం గారికి. చెప్పిన తర్వాత గురువుగారు అంటారు, సరేలే కానీ ఇంకెప్పుడు సెలవులు పెట్టకు అని చెప్పి గురువుగారు చెప్తారు. గురువుగారు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి చదువుతూ ఉంటుంది. మేడం గారు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చదువుతూ ఉండగానే ఈ అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ యొక్క కహాని. హ్యాపీగా ఆ అమ్మాయి చదవగలిగింది. మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతలోకి 2 గర్ల్స్ ఇది రాయటం కూడా అయిపోయింది. 2 బాయ్స్ ఒకరికొకళ్ళు జుట్టు పీక్కుంటున్నారు అక్కడ. అది కూడా ఆ అమ్మాయి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. మేడం గారు ఆ 2 పిల్లల్ని తిట్టారు. इतने में 10 मिनट की छुट्टी हो गई। मैंने शमीम और ममता से खूब सारी बातें की, शाम को खूब खेला, दिन कैसे बीत गया यह पता ही नहीं चला. మరి ఇదంతా అయిపోయేటప్పటికి ఇంకో 10 నిమిషాలు ఇంటర్వెల్ ఇవ్వడం జరిగింది. ఇంటర్వెల్ బెల్ కొట్టారు. ఆ బెల్ కొట్టిన వెంటనే నేను షమీం మమతాతో బయటికి వెళ్ళి ఆడుకున్నాం, బాగా మాట్లాడుకున్నాం. కానీ ఆ రోజు మొత్తం ఎట్లా గడిచిందో కూడా తెలీదు, చాలా హ్యాపీగా టైంపాస్ అయింది అని చెప్పి ఆ పాప చెప్తా ఉంది. 22 दिसंबर 2012 శనివారం 22 సెప్టెంబర్ 2012 సంవత్సరంలో శనివారం రోజు మళ్ళీ ఇంకో కొత్త లెటర్, తన డైరీలో రాసుకుంటుంది ఆ పాప. आज मैं पाठशाला समय पर पहुंच गई. ఈరోజు నేను స్కూల్కి టయానికి వెళ్ళగలిగాను. పాఠశాల సమితి की बैठक थी. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్, స్కూల్ యొక్క మీటింగ్ జరుగుతుంది. టీచర్స్ అండ్ స్కూల్ యొక్క గవర్నమెంట్ వాళ్ళందరిది మీటింగ్ జరుగుతుంది. సర్పంచ్ జీ भी आए थे. ఊరు సర్పంచ్ గారు కూడా వచ్చారు. हम सबको बरामदे में बिठाया गया. మా అందరినీ స్టూడెంట్స్ అందరినీ కూడాను వరండాలో కూర్చోబెట్టారు. प्रधानाध्यापक जी और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की. प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही. మా హెచ్ఎం గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ మాస్టర్ గారు అండ్ సర్పంచ్ గారు ఒకళ్ళకొకళ్ళు కొంచెంసేపు ఆగిన తర్వాత చెప్పారు. ఇద్దరు స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో భాగంగానే మా ప్రధానోపాధ్యాయుల వారు హెచ్ఎం గారు ఏం చెప్పారంటే, చిన్న పిల్లలకి కంపల్సరిగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలకి కంపల్సరిగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ ఎడ్యుకేషన్లో భాగంగా 2010 ఏప్రిల్ 1న ఒక పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ బిల్ని అనుసరించి ప్రతి స్టూడెంటు 14 సంవత్సరాల లోపల పిల్లలు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, వాళ్ళని ఎవ్వరూ కూడా పనిలో పెట్టుకోకూడదు అని చెప్పి ఒక బిల్ పాస్ అయింది, ఒక జైవో వచ్చింది. దాని గురించి చెప్తూ, इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों के निःशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है. ఎటువంటి ఒక్క రూపాయి పే చేయకుండా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలు
ఎటువంటి పని చేయకుండా, ఎటువంటి జాబ్ చేయకుండా, ఎటువంటి డబ్బులు పే చేయకుండా నిర్బంధంగా చదువుకోవాలి. उन्हें अपनी पढ़ाई के लिए एक पैसा भी खर्च नहीं करना होगा. వాళ్ళు చదువుకోవడం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है. భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి పిల్లవాడి మొహంలో చిరునవ్వు చూడాలని అనుకుంటుంది. तभी सायना ने प्रधानाध्यापक जी से पूछा, सरकार हमारे लिए और क्या सुविधा दे रही है. సయానా అప్పుడే మన హెడ్ మాస్టర్ లేచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఏమేం సౌకర్యాలు కల్పిస్తుంది సార్ అని అడిగింది. तो प्रधानाध्यापक जी ने उसके प्रश्न की प्रशंसा की. आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिग शिक्षा प्रयोजन, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निःशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं, प्रोत्साहन आदि दे रही है. सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने, 100% साक्षरता दर प्राप्त करे. सरकार का नारा है, सब पढ़े सब बढ़े. जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के अपने साकार होंगे. जय हिंद. గురువు గారు ప్రధానోపాధ్యాయుల వారు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని చెప్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిల్లల చదువు కోసం ప్రౌఢ శిక్షా కేంద్రాలు తీసింది. పిల్లలు చదువుకున్న పిల్లలకి మధ్యాహ్న భోజనం సౌకర్యం కనిపించింది, పౌష్టిక ఆహారం కల్పిస్తుంది. అదేవిధంగా పౌష్టిక ఆహారంతో పాటు స్వచ్ఛమైనటువంటి నీళ్లు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి, అందరూ కూడా బాగా ఎదగాలి అని చెప్పి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి నానుడి ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా బాగా చదవాలి, బాగా ఎదగాలి. అలా ఎదిగినప్పుడే మన దేశం ముందుకు నడుస్తుంది అని చెప్పి మహాపురుషులందరూ ఈ దేశాన్ని గొప్పగా పాలించారు. ఈ యొక్క గొప్ప దేశాన్ని ఇంకా పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అంటే ఇవన్నీ కూడా సాకారం కావాలి అని చెప్పి జై హింద్ అని చెప్పి ప్రధానోధ్యాపకుల వారు ముగిస్తారు. అండ్ प्रधानाध्यापक जी बातें सुनकर हमें सब ने तालियां बजाई. आज मैं बहुत खुश थी. मैंने घर लौटकर माता पिता और दादी को प्रधानाध्यापक जी की कही सारी बातें सुनाई. మరి ప్రధానోధ్యాపకుల వారు హెచ్ఎం హెడ్ మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. పిల్లల చదువు గురించి, పౌష్టిక ఆహారం గురించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసినటువంటి విషయాల గురించి అన్నీ చాలా చక్కగా చెప్పారు. కాబట్టి అవన్నీ విన్న తర్వాత మాకు చాలా ప్రౌడ్గా అనిపించింది, గవర్నమెంట్ మీద చాలా హ్యాపీగా అనిపించింది. మేమందరం కలిసి ఒక్కసారిగా తప్పట్లు కొట్టాం. తప్పట్లు కొట్టిన తర్వాత అందరూ ఒక సమావేశం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అమ్మతో, నాన్నతో, నానమ్మతో, తాతయ్యతో, అదేవిధంగా అక్కతో, అందరితో స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే కవి ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటే, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కంపల్సరిగా చదువుకోవాలి. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పనిలో పెట్టుకోకూడదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తుంది. మీ అందరూ బాగా చదవండి, బాగా ఎదగండి, బాగా డెవలప్ అవ్వాలి. అందరూ మన దేశం డెవలప్ అవ్వాలి, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి అని చెప్తూ ఫ్యూచర్లో మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చదవాలి. మనం ఎదగడమే కాదు మన పక్కన వాళ్ళు కూడా ఎదగాలి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని అనుకోవాలని చెప్తూ ఇంతటితో
ఈ యొక్క గొప్ప లెసన్ మీకు పెట్టినందుకు నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి హ్యాట్సాప్ చెప్తూ, ఈ లెసన్ ద్వారా మీకు మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో చదువుకోవాలి, నిరక్షరాస్యత ఉండకూడదు, డెవలప్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలని నానుడి ఉంది. కాబట్టి మీ అందరికీ కూడాను ఈ యొక్క మంచి మెసేజ్ మీ ఇళ్లల్లో మీ ఇంటి పక్కన వాళ్ళందరికీ చెప్పాలని చెప్తూ ఈ యొక్క లెసన్ ఇంతటితో అయిపోయింది. అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆల్సో కంప్లీటెడ్. ఇవాళతో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్. రేపు నుంచి 7th క్లాస్ ఏపీ తెలంగాణ స్టేట్స్ లెసన్స్ చెప్పుకుందాం. అంతవరకు మన లెసన్స్ని, మన యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేస్తున్నారని, సబ్స్క్రైబ్ చేస్తున్నారని, షేర్ చేస్తున్నారని చెప్పి నాకు తెలుస్తుంది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను, శుక్రియా తెలియజేస్తున్నాను. రేపు ఇంకో లెసన్తో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. శుక్రియా, థ్యాంక్ యూ, ధన్యవాద్, నమస్కార్.